ఈరోజు బీజేపీ రాజకీయాలు ఏడు దాకా వచ్చినాయంటే మేము శివాలను కూడా ఇవ్వమని అక్కడికి వచ్చినాయి. అంటే వాళ్ళ సిద్ధాంతం అని చెప్పేసి వాళ్ళు రాసుకున్నారు కావచ్చు. ఎవరైతే వ్యతిరేకంగా పోరాటం చేస్తారో మాకు వాళ్ళ శివాలను మీకు ఇవ్వమని చెప్పేసి వాళ్ళ సిద్ధాంతాలు రాసుకుంటూ కావచ్చు. ఇది బీజేపీ సిద్ధాంతం అని చెప్పేసి ఈ దేశ ప్రజానీకానికి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అదేవిధంగా ఎందుకు వాళ్ళ శివాలను ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఆదివాసీ యువకులనేమో అక్కడ ఇచ్చేసిండు. వీళ్ళు మాత్రం ఇక్కడ వీళ్ళు కొంత విద్యార్థి రాజకీయాలలో అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో అక్కడ విద్యార్థి రాజకీయాల్లో ఉండి ఇక్కడ ప్రజలతోటి అనేక సంబంధాలు నెలకొల్పుకొని వాళ్ళు పోరాటంలోకి వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళ శవాలు ఇక్కడికి వస్తే వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని నమ్ముకొని చివరి వరకు పోరాటం చేసిందో ఆ చర్చ జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ ఆ శవాలు అనేటివి ఇక్కడ రాజకీయాలను మాట్లాడతాయి, అవి మరో ప్రపంచాన్ని సృష్టిస్తాయని చెప్పేసి స్పష్టంగా పోలీసే ప్రకటించింది. అలా అంత స్పష్టంగా పోలీసులు ప్రకటించిండు. అంటే ఈ చర్చ జరగడం వల్ల మరింత మంది విప్లవకారులు తయారైతున్నటువంటి విషయంతో వాళ్ళు భయపడి అలా ఈ శవాలను ఇక్కడికి అందజేయకుండా ఆపిల్లు. ఇలా వాళ్ళు మాకు కోర్టుకు భయపడమని చెప్పేసి మాట్లాడేదాకా వేలు వాళ్ళు. అంటే మనం ఏం చేయాలి? బీజేపీకి స్పష్టంగా తెలుసు ఈరోజు ప్రజా సంఘాల మధ్య కానీ పార్టీల మధ్య కానీ ఒక బలమైన ఐక్య సంఘటన లేదు. ఒక బలమైన ఐక్య సంఘటన స్థాపించి మనం ఒక బలమైన ఐక్య సంఘటన నెలకొల్పి దేశవ్యాప్తంగా బీహార్లో, ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో, ఒరిస్సాలో, తెలంగాణలో, ఆంధ్రలో, కాశ్మీర్లో, పంజాబ్లో అనేక పాకెట్లలో అనేక విప్లవ పార్టీలు నడుస్తూ ఉన్నాయి, అనేక ప్రజా సంఘాలు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నిటినీ ఈ దేశ ప్రజానీకాన్ని కాపాడుకోవడం కోసం, మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులను కాపాడుకోవడం కోసం ఒక్క తాటి మీద తీసుకొచ్చి ఒక బలమైన ఐక్య సంఘం నిర్మించేటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రజా సంఘాలది, పార్టీల మీద ఉన్నది. విప్లవ పార్టీలన్నీ కూడా ఒక ప్రోగ్రాం తీసుకోవాలంటే ఆదివాసులను కాపాడుకోవడంలో భిన్నాభిప్రాయం ఎవరికి కూడా లేదని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. కానీ ఒక ప్రోగ్రాం మన తెలంగాణ బిడ్డలు వాళ్ళు విజయలక్ష్మి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాడినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకురాలు, తన అమరురాలైంది. రాకేష్ వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతున్నది, కళ్ళపంటి ఏడుపు వస్తుంది. అట్లాంటి సందర్భం ఇది. వాళ్ళ అమ్మ బాధపడుతుంటే అసలు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. మన తెలంగాణ బిడ్డలు మనమందరం ఎందుకు చూసుకోలేకపోయినాం? ఒక బలమైనటువంటి ఐక్య సంఘటన లేకనే కదా. మనకు బలమైనటువంటి ఐక్య సంఘటనతో అమిత్ షా మోడీకి సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. సరే, తమ భావజాలకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేయొచ్చు, వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాటం చేయొచ్చు. శవాలు ఇవ్వకపోవడం ఏం చేయాలా? ఎంత దుర్మార్గం ఇది. తల్లులు వాళ్ళ తండ్రులు అంతా కూడా పోయి మా బిడ్డల శవాలు ఇవ్వాలని చెప్పేసి ధర్నా చేయాల్సిన పరిస్థితి. నారాయణపూర్లో రాష్ట్రంలో వాళ్ళు పోయి ధర్నా చేయాల్సిన పరిస్థితి, ఆందోళన చేయాల్సిన పరిస్థితి బిడ్డల శవాల కోసం. భారతదేశ ప్రజలకు మొత్తం కూడా గమనించాలి, దీన్ని గమనించి అర్థం చేసుకోవాలి. విద్యార్థులు, యూనివర్సిటీ ఉన్నటువంటి విద్యార్థులు ఏం చేస్తున్నారు, మేధావులు ఏం చేస్తున్నారు, అందరం కూడా ఒక బలమైన ఐక్య సంఘటన ఇది. ఈ రోజు ఈ అవసరం కగారు ఆపాలంటే ఎవరికి వాళ్ళు పోరాటం చేస్తే కగారు ఆగదు. ఒక బలమైన ఐక్య సంఘటనతో మాత్రమే కగారు ఆగుతుంది. అదే సందర్భంలో ఇంకో విషయాన్ని గుర్తు చేస్తున్నా. బీజేపీ సిద్ధాంతానికి అదేవిధంగా ఈరోజు ఎవరైతే పోరాడి అమరులలో వాళ్ళ సిద్ధాంతానికి ఒక స్పష్టమైన తేడా ఉన్నది. పుబర్తిలో ఒక ఎన్కౌంటర్ ఘటన జరిగినప్పుడు అక్కడ ఆర్ఐ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తను చనిపోతే ఇదే పౌర హక్కుల సంఘం హరగోపాల్ సారు, వరవరావు సారు, అదేవిధంగా ఇక్కడ నాయకులు రంగనాథ్ అన్న, లక్ష్మణ్ సారు, నారాయణరావు సారు, వీళ్ళందరూ అదేవిధంగా ప్రజా సంఘాల ఒత్తిడి మేరకు లేదు ఆర్ఐ ఇన్స్పెక్టర్ శవాన్ని మీరు అప్పచెప్పండి ప్రభుత్వానికి అని చెప్పేసి, వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పండి అని చెప్పేసి వీళ్ళు విజ్ఞప్తి చేస్తుంది. ఇక వీళ్ళే మాట్లాడుతున్నారు ఇవాళ మా బిడ్డల శవాలు మాకు కావాలని చెప్పేసి. బందీగా ఒక రాకేష్ అనేటువంటి జవాను అక్కడ బందీగా వాళ్ళకు పట్టుబడినప్పటికీ కూడా లేదు మాకంటూ ఒక న్యాయం, దండకారణ్యంలో ఒక న్యాయం ఉంది, ఒక ధర్మం ఉంది, మేము ఒక ప్రజా కోర్టు నిర్వహించి తను ఇంకోసారి ఇలాంటి యుద్ధాలకు రావద్దని చెప్పేసి పోలీస్ అందరికీ కూడా ఒక పిలుపునిచ్చింది. వాళ్ళు మీరు మధ్య భారతంలో యుద్ధానికి రావద్దు అని చెప్పేసి చెప్తూ తనను విడుదల చేయడం జరిగింది. మరి వాళ్ళ సిద్ధాంతం ఏంది, మీ సిద్ధాంతం ఏంది? దేశ ప్రజలు మొత్తం కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము ఒకవైపు ఆందోళన చేస్తూ ఉన్నాం, మా బిడ్డల శవాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి, శవాలకు కూడా హక్కులు ఉంటాయని చెప్పేసి, గౌరవ అంతిమ సంస్కారం జరగాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. బీజేపీ మీ నాయకుడే మాట్లాడిండు, దత్తాత్రేయ హర్యానా గవర్నర్, వాళ్ళు మావోయిస్టా వాళ్ళు ఇంకొకరా, వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళ అంతిమ సంస్కారం గౌరవంగా జరిగేటట్టు మనం వాళ్ళ హక్కులు ఉంటాయి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మాట్లాడిండు. మీ పార్టీలో మీ విధానానికి మీరు కట్టుబడలేని వాళ్ళు, మీరు ఈ దేశాన్ని పాలించే హక్కు మీకుందా? దేశాన్ని ఎంత దీనమైన స్థితిలోకి తీసుకుపోతారు మీరు, ఎంత దిగజారి మీ రాజకీయాలు ఎంత దిగజారినాయి.
మీరు రాజకీయవేత్తలు అసలు మీరు ఈ దేశాన్ని పాలించే నైతిక హక్కు మీకున్నదా? తప్పనిసరిగా ఈ కగారును ఆపకపోతే భవిష్యత్తులో దేశ ప్రజానికం అంతా కూడా ఏకమైతుంది. మీరు పగటి కళ్ళు కానీ ఏదో మేము మొత్తం కూడా ఎంబోయిల్ చేసుకున్నాం దోసుకుంటామని చెప్పేసి పగటి కళ్ళు కానీ ఏదో బాగా ముందుకు వస్తా ఉన్నారు కానీ అది సాధ్యం కాదని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.